హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యాత్రకి స్వాగతం. ప్రజెంట్ మనం అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ దేవాలయం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న ఒక పురాతన దేవాలయం అన్నమాట. దీన్ని 13వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలోని 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణ. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుతారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ఆలయానికి ఎంట్రన్స్లో ముందుగా మనం ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అని పేరు వచ్చిందని చెప్తుంటారు. ఈ దేవాలయం కేవలం భక్తులనే కాకుండా సినీ ప్రముఖులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ మన టాలీవుడ్కి సంబంధించి దాదాపు 400 పైగా సినిమా షూటింగ్స్ అయితే ఈ దేవాలయంలో తీశారనమాట. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఈ సీన్ వచ్చేసరికి మర్యాద రామన్న మూవీలోది. ఇది రాయలసీమలో జరిగినట్టు మనకి సినిమాలో చూపిస్తారు. సో ఈ మూవీ షూటింగ్ అనేది ఈ టెంపుల్లోనే జరిగిందనమాట. బ్యాక్గ్రౌండ్లో మనకి ఒక చెట్టు అలాగే ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, అది ఈ టెంపుల్లో మనం చూడొచ్చు అనమాట. ప్రజెంట్ మనం టెంపుల్ లోపలైతే ఉన్నాము. సో మనం ఇప్పుడు ఒక మూవీ క్లిప్పింగ్ చూసాం కదా, సో ఆ షూటింగ్ అనేది ఇక్కడే తీశారనమాట. మనం అందులో చూసినట్టు ఇక్కడ చెట్టు అలానే ధ్వజస్తంభం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఆ సీన్ వచ్చేసరికి ఇక్కడే షూటింగ్ చేశారు. అలాగే మన గోపీచంద్ గారి యజ్ఞం మూవీ ఉంది కదా, సో ఈ మూవీ షూటింగ్ కూడా ఈ టెంపుల్లోనే తీశారు. ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చేసరికి ఈ టెంపుల్ దగ్గర ఒక కోనేరు అయితే ఉంది. ఆ కోనేరు దగ్గర ఈ షూటింగ్ అయితే జరిగింది. ఇప్పుడు మనం చూసిన సీన్ వచ్చేసరికి ఇక్కడే షూటింగ్ తీశారు. సో కోనేరు దగ్గర ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. అలానే ఈ మూవీ క్లైమాక్స్ సీన్ ఉంది కదా, ఇందులో హీరో హీరోయిన్ టెంపుల్లో నుంచి బయటకు వస్తున్న షూటింగ్ అనేది ఇక్కడే తీశారనమాట. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అనమాట ఆ షూటింగ్ లొకేషన్. 13వ శతాబ్దంలో చాళుక్యులచే నిర్మించిన ఈ దేవాలయంలో దాదాపు 400 పైగా మన తెలుగు చిత్రాలు అయితే ఇక్కడ షూటింగ్ చేశారు. ఇక ఈ దేవాలయం గర్భాలయంలో సీతారామలక్ష్మణులు కొలువై ఉండగా వారికి ఎదురుగా ముఖమండపంలో హనుమంతుడు కొలువై ఉంటాడనమాట. 2010వ సంవత్సరంలో పురావస్తు శాఖ అధికారులు ఈ అమ్మపల్లి ఆలయాన్ని దర్శించుకొని సో ఈ ఆలయానికి ప్రాధాన్యం ఉందని, ఇవి పురాతన కట్టడాలని చెప్పారనమాట. ప్రజెంట్ మనం చూస్తుంది టెంపుల్ లోపల. మనకి తెలుగులో నువ్వు లేక నేను లేని మూవీ ఉంది కదా, ఆ మూవీలో టెంపుల్ సీన్స్ వచ్చేసరికి ఇక్కడే షూటింగ్ తీశారు. అలానే మనకి మహేష్ బాబు గారి మురారి మూవీ ఉంది కదా, అందులో టెంపుల్ సీన్స్ అన్నీ ఈ టెంపుల్లోనే షూటింగ్ చేశారనమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ మురారి మూవీలో ఒక టెంపుల్ సీన్ అనమాట. మనకి ఈ దేవాలయం ముఖ్య గోపురానికి ఎదురుగా ఇక్కడ మనం ఒక కోనేరుని అయితే చూడొచ్చు. సో ఈ కోనేరు అయితే చాలా పురాతనమైనది. దాని చుట్టూ కొబ్బరి చెట్లతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ టెంపుల్లో మన ప్రభాస్ మూవీ ఉంది కదా, రెబల్, అది కూడా ఈ టెంపుల్లోనే తీశారనమాట ఫైట్ సీన్. అలానే ఈ ఆలయంలో సువిశాలమైన కోనేరు, ఎత్తైన రాజగోపురం, పొడవైన ప్రాకారాలన్నీ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలానే ఇక్కడ మనం గరుత్మంతుడిని కూడా మనం చూడొచ్చు అనమాట. సీతారామ లక్ష్మణుల ప్రతిమలు శిలామకర తోరణాలను కలిగి ఉండటం ఇక్కడ ప్రత్యేకతగా చెబుతుంటారన్నమాట. ఇక ఈ టెంపుల్ అనేది మనకి హైదరాబాద్ నుంచి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలానే శంషాబాద్ నుంచి ఒక 6 నుండి 7 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందన్నమాట. సో మీరు కనుక ఒకరోజు ప్లాన్ చేసుకుంటే మీరు ఈ సీతారామస్వామి టెంపుల్తో పాటు నియర్ బై అట్రాక్షన్ టెంపుల్ వచ్చేసరికి కాళీమాత టెంపుల్ అనమాట, అది కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.